సో సడన్ గా బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు మా అమ్మ బిగ్ బాస్కి పెద్ద ఫ్యాన్. నాకు ఇలా ఆఫర్ వచ్చిందని చెప్పగానే ఇంకా మా అమ్మకి సోలం బాతిగా ఒక 4 days లోపలికి వెళ్తాను అన్నప్పుడు అప్పుడు నాకు చెప్పాడు. మబ్బులు ఇడిపోయాయి నాకైతే. అంత పెద్ద ఛానల్లో కనపడుతున్నాడు అని అంటే కొంచెం ఆ డ్రెస్ మెయింటెనెన్స్ ఉండాలి. నేను ఎంత కష్టపడి అన్ని మంచి కాస్ట్యూమ్స్ కొని పెట్టినా వాళ్ళు లుంగి కట్టుకొని తిరుగుతాడు. లెటర్ వచ్చినప్పుడు గానీ వేస్ట్ అమ్మా అని చెప్పేసి అంటారు. వాళ్ళిద్దరికి నిక్ నేమ్స్. వాడు తను వేస్ట్ ఫెలో అని పిలుస్తాడు, ఆ అమ్మాయి తన్ని వేస్ట్ అమ్మ అని పిలుస్తాడు. రీసెంట్ గా మీ మదర్ హౌస్ లోకి వచ్చినప్పుడు ఏ బంగారాన్ని వద్దనుకున్నానో ఆ బంగారం ఇలా 2 రాష్ట్రాలకు పేరు తెస్తున్నాడే బంగారం. ఎమ్ము తల్లి మా 5-10 kilometers బైకులు వేసుకొని వెళ్ళిపోయి అక్కడ పని చేసి మళ్ళీ మిడ్ నైట్ లేని తర్వాత కూడా కిరసనాయిల గుడ్లు అంటారు కదా, ఆ కిరసనాయిలు అయిపోతే పక్కింట్లో అరుగు తీసుకొని వచ్చి ఆ కిరసనాయిలు నింపుకొని ఆ బాటిల్లో పెట్టుకొని కిరసనాయిల గుడ్లతో బతికాం. ఆడపిల్లలతో పాటు పొలం పనులకి కలుపులకి వెళ్ళే వాళ్ళం, వాళ్ళు చూస్తుండగానే వాటర్ మోసేవాళ్ళం, అమ్మ కూరగాయలు కట్ చేసి పెట్టేవాళ్ళం, అమ్మకి బాగున్నప్పుడు నాన్నే వంట చేసేవాళ్ళం. మీ పరిస్థితే బాగున్న టైంలో మీరు ఒక పాపను పెంచడం ఇట్లా అంతా 6 నెలల పాపప్పుడు పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు. అమ్మ నాన్న అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ చేసుకుని అప్పటి నుండి తనని పెంచి చదివించి ఒక మంచి సంబంధం చూసాం. ఈరోజు ఒక బాబు ఒక పాప. లిటరల్లీ వాళ్ళిద్దరిని చదివిస్తుంది కూడా ఇమాన్యుయల్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ బిగ్ బాస్ 9 అసలు మామూలుగా లేదు. ఎండుకు వచ్చేసేపాటికి గేమ్స్ ఇంకొంచెం రసవత్రంగా ఉన్నాయండి. సో దానిలో ఉన్న మన ఇమానుయల్ మన అందరినీ చూస్తూనే ఉన్నాము, చాలా ఎంటర్టైన్ చేస్తా ఉన్నారు. సో వాళ్ళ బ్రదర్ వంశీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు. సో తన గేమ్ గురించి తనేమనుకుంటున్నారు, సో ఎలా ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళ బ్రదర్ ని అడిగి తెలుసుకుందాం. నమస్తే వంశీ గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్ అండి, మీరే బాగున్నారు? నేను బాగున్నా, బట్ మీరు మాత్రం నేను చూస్తూ ఉన్నాను అసలు కంటిన్యూగా వర్క్స్ అన్ని చేస్తూ మీరే చాలా బిజీ ఉన్నారు. తప్పట్లేదు ఇంకా. అంటే వెళ్ళే ముందు సడన్ గా చెప్పేసి వెళ్ళాడు, మనకి ఈ లోకం ఇదంతా మనకు తెలియదు, అండ్ లోపలికి వెళ్తున్నాను, కాస్ట్యూమ్లు పంపించు, అవి పంపించు, ప్యాంట్లు ఈ టైప్లో ఉండాలి, షర్ట్లు ఈ టైప్లో ఉండాలి, నాకు ఇలాంటివి కావాలని లిస్ట్ వేసి ఇచ్చేసి వెళ్ళాడు. బట్ అవి ఎక్కడ దొరుకుతాయి, నేను కొని ఎలా పంపించాలి ఏంటి అసలు నాకు ప్రాపర్గా ఏం తెలియదు. అవన్నీ కనుక్కొని ఫాలోఅప్ చేసుకుంటూ ఎవ్రీడే మళ్ళీ వాళ్ళు రిటర్న్ పంపించినవి, కొలాబరేషన్లు అని, వీకెండ్ అవుట్ఫిట్స్ అని ఇవన్నీ చూసుకుంటూ పైగా కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ చేసి అవి మళ్ళీ ఫేస్ చేసుకుంటూ వాళ్ళకి నేను ఆన్సర్ ఇచ్చుకుంటూ అన్ని వర్క్స్ ఇంకా నేనే చూసుకోవాల్సి వస్తుంది. బ్యాక్ ఎండ్ ఏమన్నా ఉందనంటే మనకంత ఏం లేదు, సేవ్ చేసిన మనీ కూడా ఏం లేదు. సో పిఆర్ సెక్షన్ ఇవన్నీ మనకు తెలియని కూడా తెలియదు. అందుకని ఇంకా నేనే నా తమ్ముని ప్రమోట్ చేసుకుంటూ నేనే తిరుగుతున్నాను. మోర్ ఓవర్ తను చేసిన ఎంటర్టైన్మెంట్ని జనానికి రీచ్ అయ్యేలా చేస్తున్నాను, అంతకు మించి నేను ఏం చేయట్లేదు. సో నిజం చెప్పండి, మీరు నిద్రపోయి ఎన్ని రోజులైంది? చాలా డేస్ అవుతుంది, గుర్తు కూడా లేదు. తను వెళ్ళిపోయిన ఒక 1 week 2 weeks మంచిగా ఎంటర్టైన్ వెళ్తుంది అన్నప్పుడు ఒక 2-3 days పడుకున్నాను అంతే. ఆ తర్వాత ఎప్పుడైతే కొంచెం వార్ నడుచుకుంటూ నామినేషన్స్ ఇవన్నీ అవుతున్నాయి అన్నప్పుడు ఇంకా ఫుల్ ఆఫ్ స్టాప్. డేకి ఒక 1 hour 2 hours పడుకోవటం చాలా ఎక్కువ. ఎందుకు ఈ క్వశ్చన్ చేస్తున్నారంటే నేను డైరెక్ట్ గా చూసాను. సో నిజంగానే అసలుకి 2-3 days నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను. అసలు నిద్రపోకుండా అట్లా ఎట్లుంటున్నారు అసలు మీరు? ఇంకా తప్పదండి, 24/7 లైవ్ చూస్తూనే ఉంటాను. తను అంటే వేరే వాళ్ళ మీద నిద్రపోయేటప్పుడు వేరే వాళ్ళ ఫ్రేమ్ పెట్టినప్పుడు తప్ప, అప్పుడు కూడా నేను ఎడిటింగ్ నేనే చేసుకుంటూ ఉంటాను, అవి ఎడిట్ చేసుకుంటాను. నా తమ్ముడు మీద ఫ్రేమ్ వచ్చిందన్నప్పుడు మళ్ళీ ఆ లైవ్ చూస్తూ ఉంటాను. ఆ లైవ్ కంటిన్యూగా 24 వాళ్ళు లేచాడు అన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నువ్వు కాసేపు చూసుకొని ఒక 1 hour పడుకొని వచ్చేసి మళ్ళీ వాడిని పంపించేసి వాడి వర్క్కి మళ్ళీ నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఇంకా ఎడిటింగ్ ఇవన్నీ నేనే చేసుకుంటూ అలా మెయిన్ పేజ్ దగ్గర ఉండి ఫ్యాన్ పేజెస్ వాళ్ళందరికీ ఆర్గానిక్గా వచ్చిన కొన్ని ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి, అన్న అలా చేద్దాం ఇలా చేద్దాం అని వాళ్ళు కొన్ని సలహాలు ఇవ్వటం. అంటే కంటిన్యూగా కొంతమంది సీజన్స్ వారీగా ఫాలోఅప్ చేసే వాళ్ళు ఉంటారు బిగ్ బాస్కి. వేరే వేరే సీజన్స్లో వేరే వేరే వాళ్ళకి ఫ్యాన్ పేజెస్గా ఉండి వాళ్ళు ఇమాన్యుయల్ ఫ్యాన్ పేజ్గా కొన్ని కన్వర్ట్ అయ్యి ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తూ ఆర్గానిక్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొన్ని ఐడియాస్ ఇవ్వటం, అన్న ఇలా చేస్తే కొంచెం పుష్ అవుతుంది, ఇలా చేస్తే జనాలకి ఇంకా ఎక్కువ రీచ్ అవుతాయి అని అంటే అవన్నీ కొంచెం క్యాలిక్యులేట్ చేసుకొని నా తమ్ముడు చేసేది మంచి అయినా చెడైనా అది ఫస్ట్ జనాల్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వాళ్ళు అది నెగిటివ్గా తీసుకుంటారా పాజిటివ్గా తీసుకుంటారా, వాళ్ళు సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తారా రారా అనేది అది సెకండరీ థింగ్. ఫస్ట్ అయితే వెళ్ళాలి. సో ఆ వెళ్ళటానికి ఏం చేయాలనేది నేను కూర్చొని చేస్తూ ఉన్నా. సో ఇమాన్యుయల్ జబర్దస్త్ లో వెల్ సెటిల్డ్, సో మంచి పేరు ఉంది, ఈవెంట్స్ చేస్తున్నారు. సో సడన్ గా బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు మీ అందరితో డిస్కస్ చేశాడా? అసలు డిస్కస్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్ సెటిల్డ్ అయితే కాదు మేడం, ఫేమ్ అయితే వచ్చింది, హ్యాపీ.
అంటే మనం పడ్డ కష్టానికి ఆ స్టేజ్ అనేది చాలా హ్యాపీ ఫీల్. బట్ ఆ తర్వాత వచ్చిన నెక్స్ట్ స్టెప్ అనేది 'బిగ్ బాస్'. సో, అది వచ్చినప్పుడు నాకైతే ఏం చెప్పలేదు. ఫ్యామిలీతో డిస్కస్ చేశాడు అమ్మ, నాన్నతో. అమ్మ, నాన్న కూడా వెళ్తే బెటరు. అండ్ మా అమ్మ 'బిగ్ బాస్‌కి' పెద్ద ఫ్యాన్. అన్ని సీజన్‌లు చూస్తా ఉంటది కూర్చొని. సో, అలా చూసే టైంలోనే నాకిలా ఆఫర్ వచ్చిందని చెప్పంగానే ఇంక మా అమ్మకి సోలం బాతికా. "వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. మా నాన్నయితే నువ్వు వెళ్ళిపో. ఇది నెక్స్ట్ స్టెప్పు. 100 మందికి తెలిసేది నువ్వు. 1000 మందికి తెలిసే ఛాన్స్ ఇది. సో, అలా జనానికి తెలియటం కోసమే కదా! నీ ఎంటర్‌టైన్‌మెంటు, నీ టాలెంట్ జనానికి చూపించుకోవాలని అక్కడి దాకెళ్ళావు. ఇది ఇంకో ఆపర్చునిటీ కదా! వెళ్ళు ఏం పర్లేదు" అని చెప్పేసి వాళ్ళందరూ ఫిక్స్ అయిన తర్వాత ఇంట్లో ఒక 4 డేస్‌లో లోపలికెళ్తానన్నప్పుడు అప్పుడు నాకు చెప్పాడు. మబ్బులిడిపోయాయి నాకైతే. "వెళ్తావా? నిజంగా ఎళ్తావా? మనకయన్నీ ఏం తెలీదు. నువ్వు లోపలుంటావు. నేను బయటుంటాను. కనీసం ఫోనన్నా తీసుకెళ్తారా?" అంటే కొన్ని వే ఆఫ్ కొన్ని ఫ్యాన్ పేజెస్‌లో గాని, కొంతమంది బయట ఫోన్‌లో వాడతారు. అవన్నీ ఉంటాయి గురు. అయంతా ఫేకు. ఇలాంటివి ఉండటం వల్ల నాకు డౌటొచ్చింది. ఓకే. ఫోన్ వాడతావా? ఫోన్ ఏముండవు. నాట్ అలౌడ్. ఏది ఒక పేపర్ గూడా లోపలికెళ్ళటానికి ఉండదన్నా. ఇంక బయట నేను ఏం చేసినా అది నువ్వు జనాలకి తెలియజేస్తే చాలు. అదొక్కటే నువ్వు నాకు చేయాల్సిన పని అనంటే ఓకే. డన్. సో, తను చేసే ప్రతి ఒక్కటి నేను ఆడియన్‌కి నా పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఎలాంటోడు, ఏంటి అనేది చూపిస్తూ ఉన్నా. అండ్ మోరోవర్ వెళ్ళే ముందు మాత్రమే చెప్పాడు. ఒక 4 డేస్, 5 డేస్ బ్యాక్ అంతే. అప్పటికి గూడా తను ఎర్లీ మార్నింగ్ ఇంకా లోపలికెళ్ళిపోతాడన్నప్పుడు 6కి తనని తీసుకెళ్ళిపోయారు. అప్పటికి గూడా నేను షూలు, బట్టలు వాడియి ప్యాక్ చేస్తూ ఉన్నా. తనకి బాయ్ చెప్పే ఛాన్స్ కూడా రాలేదు నాకు. ఆ బట్టలు అవన్నీ ఎన్ని జతలు పంపించాలి, ఎలాంటివి పంపించాలి, ఫస్ట్ డే వెళ్తున్నాడు. ఆ వీక్ మొత్తం నా తమ్ముడిని వేరుగా చూడాలి. మంచి మంచి బట్టలేసుకోవాలి. వాళ్ళందరూ సెలబ్రిటీస్ ఆల్రెడీ చాలామంది వెళ్తున్నారు. అంత పెద్ద ఛానెల్‌లో కనపడుతున్నాడు అనంటే కొంచెం డ్రెస్ మెయింటెనెన్స్ ఉండాలి. అవన్నీ నేను పంపిస్తా. అవన్నీ రిజెక్ట్ చేసుకొని నాకు టీ షర్ట్‌లు పంపించు, లుంగీలు పంపించు. నాకవే కంఫర్టబుల్ అన్నాడు. నేను ఎంత కష్టపడి అన్ని మంచి కాస్ట్యూమ్స్ కొనిపెట్టినా వాడు లుంగీ కట్టుకొని తిరుగుతాడు. దాన్ని ఇంక నేనేమనాలో కూడా అర్థం కాదు. అదేంటి మీరు అన్ని కాస్ట్యూమ్స్ ఇస్తే రిటర్న్ పంపించేసాడు. ఒక 2 వీక్స్ ఏమో ఉంచుకున్నాడు లోపల. బట్ అవెయ్యట్లేదు. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గారికి ఫోన్ చేసి, "మేడం ఏంటి మేడం" అంటే, "సార్ మేము చెప్పడానికి గూడా ఉండదండి. మీరు వేసుకోండి అని చెప్పడానికి ఉండదు. మొత్తం వన్స్ లోపలికి పంపించేస్తాం. పంపించేసిన తర్వాత ఆయనకి ఏది ఇష్టం ఉంటే అది యేసుకుంటారు అంతే. అంతకు మించి మా సైడ్ నుండి చెప్పడానికి ఉండదు. ఆయన ఏదన్నా వచ్చి మాకు చెప్తే తప్ప, నాకిది కావాలి, మా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇన్ఫార్మ్ చేయండి" అనంటే, నేను మీకు ఇన్ఫార్మ్ చేయటమే తప్ప, మాకా మెసేజ్ మేము చూసామని కూడా వాళ్ళకి తెలీదు. అలా ఉంటదండి. అక్కడ మొత్తం టైట్ సెక్యూరిటీ ఉంటది. మన లోపలికి వెళ్ళటానికి ఏముండదు అని. ఓహ్! ఇంతుంటదా అని చెప్పేసి నాకప్పుడు అర్థమైంది. మరోవరు మాట్లాడడానికి లేదు అనే ఒక ఇంటెన్షన్ తప్ప వాడు ఫుల్ హ్యాపీ లోపల. సో, వాడు ఆడే గేమ్, వాడు చేసే ఎంటర్‌టైన్‌మెంట్‌కి బయట జనాలు హ్యాపీ. ఐ యామ్ సో హ్యాపీ. సో, ఇమాన్యుయల్ ఫస్ట్ నుంచి సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. హ్మ్. తను దేనిలోకి ఐ మీన్ నామినేషన్స్‌కి రాలేదు. ఆ! సో, నామినేషన్స్‌కొస్తే చాలా ఎక్కువ భయపడతాడు అనేది ఉంది. దాని గురించి ఏంటి? సేఫ్ గేమ్ అంటే వాళ్ళ మీనింగ్‌లో అంటే దాక్కొని ఆడటం ఇలాంటివేం కాదు. నామినేషన్‌లోకి ఎందుకు రాలేదు? నామినేషన్ ప్రాసెస్ ఒకటి. మీరు నేను గేమ్ ఆడుతుంటే నాకు మీలో ఇది నచ్చలేదు. మీరు ఆ వర్డ్ అంటూ నాకు నచ్చలేదు. లేదా మీ బిహేవియర్‌లో నాకిది నచ్చలేదు అని నేను మిమ్మల్ని నామినేట్ చేస్తాను. మీరు కరెక్టా కాదనేది ఆడియన్స్ ఓటేసి మిమ్మల్ని ఉంచాలా లేదా అనేది తెలుస్తారు. సో, అక్కడ 14 మంది ఉన్నారనుకుంటే, ఆ 14 మందిలో ఇమ్మాన్యుయల్ వన్ ఆఫ్ ది పర్సన్. 13 మందికి వాడు సేఫ్ గేమ్ అని తెలియలేదా? వాడిది ఒక్క బ్రెయిన్. మిగతా 13 మంది బ్రెయిన్స్ ఉన్నాయి. వాడు సేఫ్ గేమ్ ఆడితే ఒక్కళ్ళనే కనిపెట్టాలి. ఒక్కళ్ళనే నామినేట్ చేయలేదు. సో, ఒక్కళ్ళు కూడా నామినేట్ చేయలేదంటే ఫస్ట్ వాడు పర్ఫెక్ట్‌గా ఉన్నాడనే కదా అర్థం. ఒక్కళ్ళు అంటే అంతమందిలో ఒక్క మైనస్ కూడా కనపడలేదంటే హి ఈస్ జెన్యూన్. బాగా ఆడుతున్నాడు. అందరిని సపోర్ట్ చేస్తున్నాడు. ఎవరికైనా బాధలో ఉంటే సపోర్ట్‌గా నిలబడుతున్నాడు. గేమ్‌ల వారీగా ఉంటున్నాడు. టాస్క్‌లు విన్ అవుతున్నాడు. ఆల్ రౌండర్‌గా అందరిని ఒక ఫ్యామిలీలా కలుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తనలో నామినేట్ చేయడానికి ఒక్క పాయింట్ కూడా దొరక్కే ఎవరు నామినేట్ చేయలేదు. సో, అది సేఫ్ గేమ్ ఎలా అవుతుంది? మోరోవర్ చేయాలనుకుంటే వాళ్ళు చేయాలి తప్ప వాడు సెల్ఫ్ నామినేట్ చేసుకునే ఛాన్స్ లేదు కాబట్టే ఇన్ని వారాలు రాలేదు. అండ్ ఇన్ని వారాలు రాకపోయినా నామినేషన్‌లోకి వన్స్ వచ్చిన తర్వాత తనెంత కష్టపడ్డాడో ఆడియన్స్ అందరికి అది బాగా అర్థమయ్యి, చాలా బాగా ఓటింగేసి సపోర్ట్ చేశారు. అండ్ ఇన్ని సీజన్స్‌లో ఇన్ని వారాలు నామినేషన్‌లో రాకుండా లోపలున్న వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఇమ్మాన్యుయలే. నాకు తెలిసినంత వరకి. ఆ వరుసన నామినేషన్‌లోకి రాకుండా ఒక్కసారిగా నామినేషన్‌లోకొస్తే బయటికెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు. బట్ తను కంటిన్యూ అయ్యాడంటే బికాస్ ఆఫ్ ఆడియన్స్ వాళ్ళ సపోర్ట్ వల్ల. సో, చూసుకుంటే గనక 'భరణి' గారు అండ్ ఇమాన్యుయల్ మంచి బాండింగ్. యాహ్! సో, మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం. హ్మ్.
సో సడన్ గా తనకి నామినేషన్ వచ్చినప్పటికి ఉమ్, భరణి గారిని నామినేట్ చేశాడు. ఉమ్. సో దాన్ని ఏమనుకోవచ్చు, ఎట్లా చూడొచ్చు అంటే లైక్ నామినేషన్ ఆర్ ఎలిమినేషన్? నామినేషన్స్ కి? ఓకే. సో పవన్ ని సేవ్ చేసి బన్నీ గారిని నామినేట్ చేశాడు యాక్చువల్గా. సో అది స్టార్టింగ్ అక్కడి నుంచి తన కొంచెం నెగిటివిటీ అనేది స్టార్ట్ అయింది. అండ్ నెగిటివిటీ అనేం లేదు. అది చెప్తున్నాను కదండి, నీకు నాకు ఒక కోఆర్డినేషన్ మిస్ అయినప్పుడే నాకు నీలో ఇది నచ్చలేదు అని చెప్పి, అందులో తప్పేం లేదు. అది పెట్టిన పాయింట్ కూడా కరెక్ట్ గానే ఉంది కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. బన్నీ గారు కూడా పెద్దగా డిఫెండ్ చేయడానికి కూడా అది కరెక్ట్ పాయింట్ కాబట్టి కూడా సార్ కూడా ఏం డిఫెండ్ చేయలేదు. సో ఇది ఓకే, డన్. నేను ఇది నామినేట్ చేస్తున్నాను, నాకు ఇది నచ్చలేదు కాబట్టి వాళ్ళిద్దరు యాక్సెప్టబిలిటీగా ఉన్నారు. అండ్ ఆడియన్స్ కూడా దాన్ని హ్యాపీగా తీసుకున్నారు. బర్నీ గారికి సపోర్ట్ చేస్తా వచ్చారు. అది ఓకే. అది మిస్టేక్ పాయింట్ అయినట్లయితే ఇమాన్యుయల్‌కి ఎఫెక్ట్ పడేది. ఇద్దరికీ ఎఫెక్ట్ పడలేదు కాబట్టి అది నార్మల్ పాయింట్. ఆ నార్మల్ పాయింట్ మీదే నామినేట్ చేశారు. ఆ నామినేషన్‌లో ఉంటే ఇంకా సార్‌కే బెటర్ కాబట్టి ఇట్స్ హ్యాపెన్. సో సంజన గారిని మదర్ మదర్ అని చెప్పేసి హుహు. మాట్లాడుతూ ఉంటారు. అవును. సో మీరు చూస్తున్నారు కదా వాళ్ళ బాండింగ్ గురించి ఏం యాహ్! చెప్తారు? నాకైతే ఫుల్ హ్యాపీ. హ్మ్. బికాజ్ చిన్నప్పటి నుండి అమ్మ నాన్న దగ్గర కన్నా తమ్ముడు నా దగ్గర ఎక్కువ పెరిగాడు. హాస్టల్‌లో ఉన్నప్పుడు గానీ, అండ్ స్టడీస్‌లో గానీ, కాలేజెస్‌లో గానీ, ప్రతి చోట ఇంకా వాడికి ఇంట్లో నుండి బయటకొచ్చిన తర్వాత వాడి ప్రపంచం మొత్తం ఇంక నేనొక్కడినే చూసుకున్నా. అమ్మ నాన్న బయటికి పంపించేటప్పుడు గూడా నువ్వేదైనా చెయి, వాడికి ప్రాబ్లమ్ రాకూడదు. వాడెప్పుడు కష్టపడకూడదు. ఇదొక్కటే నాకు చెప్పేవాళ్ళు. నువ్వెలా ఉన్నావు, తిన్నావా అని గూడా నన్నడగరు. వాడు బాగున్నాడా? తిన్నాడా? ఏం చేస్తున్నాడు? చదువుకుంటున్నాడా? అంతా ఓకేనా? వాడెలా ఉన్నాడనేది మాత్రమే అమ్మ వాళ్ళకి కావాలి. సో, వాళ్ళ ధైర్యం ఏంటంటే నేనున్నాను చూసుకుంటానని. సో, నేను అలాగే చిన్నప్పటి నుండి హ్యాపీగా వాడికి ఎలాంటి బట్టలు కావాలన్నా సరే నేను కష్టపడి తీసుకొచ్చి వాడికి నాకిది నచ్చింది అనంటే తీసుకొచ్చి వాడికిచ్చేవాడిని. నేను నాకున్నా లేకపోయినా నేను వాడికి పెట్టుకొని వాడిని అంత ఇంకా నా కొడుకు నాకు గనక పెళ్ళయ్యి కొడుకు పుడితే నేను ఎంత బాగా చూసుకోవాలనుకున్నానో నా నా తమ్ముడిని నేను అంతగా చూసుకున్నా. సో, అలాంటి బాండింగ్ ఉన్న నాకు స సడెన్‌గా తను లోపలికెళ్ళిపోయాడు. దగ్గర లేడు. వాడు ఎలా ఉంటాడో లోపల, వాడికి సమ్ బల్క్‌గా ఉండటం వల్ల కొంచెం గేమ్స్ ఆడినా తొందరగా టైర్డ్ అయిపోతాడు. వాడికి బాడీ పెయిన్స్ వస్తే ఎలా, సాయంత్రానికి షూటింగ్ నుండి వచ్చేసి నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయని కూర్చుంటే నైట్ అంతా కాళ్ళు నొక్కుతా కూర్చునేవాడిని నేను. తను ఎలా ఉంటాడు లోపల, వాడికి హెడేక్ వస్తే ఆయిల్ పెట్టాలి. సాయంత్రానికి వేడి నీళ్ళు పెట్టాలి. వాడు ఎలా సర్వే అవుతాడని నేను టెన్షన్ పడే టైంలో సంజన గారు నా ప్లేస్‌ని రీప్లేస్ చేశారు. నాకది ఫుల్‌ఫిల్ హ్యాపీ. సో, ఎవరు మోస్ట్‌లీ అంత కేర్ అయితే చూపిచ్చరు. బట్ వాళ్ళ బాండింగ్ చూసిన తర్వాత నేను ఫ్రీగా, హ్యాపీగా నా వర్క్ చేసుకోవటానికి చాలా ఇదనిపించింది. అండ్ నా తమ్ముడిని కూర్చోబెట్టి ఆయిల్ పెట్టడం గానీ, తనకి హెడ్ మసాజ్ చేయటం గానీ, ఒక కొడుకులా పక్కన కూర్చోబెట్టుకొని, తను గూడా అమ్మతో బాగా మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌లో హ్యాపీగా అమ్మ, కొడుకు వాళ్ళ బాండింగ్ అనేది చూడటానికి గూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆడియన్స్ దాన్ని ఇంకా చాలా బాగా యాక్సెప్ట్ చేశారు. అండ్ మిగతా వాళ్ళందరికీ బాండింగ్స్ వేరు. అంటే వీళ్ళ బాండింగ్ వేరు అనేది ఆడియన్‌కి బాగా అర్థమయ్యే విధంగా వాళ్ళ బాండింగ్ అనేది రిప్రజెంట్ అయింది. అది చాలా హ్యాపీ. సో చూసుకుంటే గనుక సేమ్ సంజన గారు ఎక్కడైనా సరే ఇమాన్యుయల్‌కి స్టాండ్ తీసుకుంటారు. సపోర్ట్ చేస్తారు. హ్మ్. బట్ రివర్స్‌లో చూసుకుంటే ఇమాన్యుయల్ ఎక్కడ తన కోసం స్టాండ్ తీసుకోడు. ఆ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు కూడా తను నిలబడడు అనేది ఉంది. దాని గురించి మీరేమంటారు? సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు నిలబడాలంటే ఫస్ట్ ఆ సిట్యుయేషన్ స్ట్రాంగ్‌గా ఎక్కడుంది? నామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకెళ్తే అదే ఇమాన్యుయల్ చెప్పాడు. మీరు మాట్లాడేది పాయింట్ కరెక్ట్ అయ్యుండొచ్చు గానీ, యూజ్ చేసే వర్డ్స్ మాత్రం రాంగ్ అవుతున్నాయి. వాళ్ళు అదే పట్టుకుంటున్నారు. పెట్టిన పాయింట్ మర్చిపోతున్నారు. మీరన్న వర్డ్ మాత్రమే పట్టుకుంటున్నారు. సో, అక్కడ మిస్టేక్ అవుతుంది. ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది రాంగే అవ్వచ్చు. బట్ ఆమె మేడమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే నేనన్న ఫ్లో వేరు. బట్ ఆ వర్డ్ మీకు రాంగ్‌గా కన్వే అయ్యిందేమో అనంటే అప్పుడు ఇమ్మాన్యుయల్ స్టాండ్ తీసుకుంది ఆబ్వియస్‌లీ అది రాంగ్ అయితే రాంగే, రైట్ అయితే రైటే. అమ్మ అని చెప్పేసి తనకు సపోర్ట్ చేస్తే అది తన తప్పవుతుంది. ఇమ్మాన్యుయల్ తప్పవుతుంది. ఎక్కడ అమ్మ అనే బాండింగ్‌ని మిస్‌యూజ్ చేసుకోలేదు తను. రాంగ్ అయితే రాంగ్ అనే చెప్పాడు. తప్పైతే తప్పనే చెప్పాడు. లేదు ఇది కరెక్టు, ఇది రాంగు. మీరిలా మాట్లాడుతున్నారు. దానివల్ల ఇలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు అని చెప్పేసి వచ్చారు. టాస్కుల విషయంలో అంటారా ఎవరి గేమ్ వాళ్ళు ఆడటానికి వెళ్లారు. బాండింగ్‌ని, టాస్కుల్ని అండ్ గేమ్‌ని దాన్ని కలిపి మనం చూస్తే అది మీరన్నట్టే సేఫ్ గేమ్ వాటెవర్ ఇవన్నీ వస్తాయి. బట్ ఏంటి వాళ్ళు ఆడటానికెళ్లారు. ఎవరి గేమ్ వాళ్ళు ఇండివిడ్యుయల్‌గా ఆడాల్సిందే. అది క్రిమినల్ మైండ్ అనుకున్నా, స్ట్రాటజీస్ అనుకున్నా, లేతే గేమ్ ప్లే విధానం అనుకున్నా, ఏదనుకున్నా ఇప్పుడు అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కప్పు కొట్టాలనే వెళ్లారు. సో, ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ పోతే లాస్ట్‌కి ఒకవేళ సంజన గారు, ఎమాన్యుయల్ ఉంటే కప్పు నీదా? నాదా? అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫైట్ చేయాలి. సో,
ఆ బాండింగ్ అనేది అడ్డు రాకూడదు కాబట్టి ఇండివిజువల్‌గా ఆడటమే రైట్ నా దృష్టిలో అయితే. సో, అక్కడ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మేడం చాలా స్ట్రాంగ్. ఎమ్మాన్యూల్ కన్నా నాకు తెలిసినంత వరకి బ్రెయిన్ స్ట్రాటజీలో మేడమే కింగ్. అక్కడున్న వాళ్ళందరికల్లా మెయిన్ కింగ్ మేడమే. సో, దానికి మాత్రం నేను ఫుల్ ఆఫ్ ఒక గుడ్డుతో టర్న్ చేసింది 'బిగ్ బాస్' సీజన్‌ని. అంతకు మించి ఇంకా మేడం గురించి చెప్పడానికి ఏం లేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సరే ఆమెకి ఎవరి సపోర్ట్ అవసరం లేదా? అవసరం లేదు. కింగ్ మేకర్ ఆమె. అలా క్రియేట్ చేసిద్ది. తన వైపుకి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తాన్ని అలా లాగేసుకుంది. హ్మ్. చాలు. ఇంకా సపోర్ట్ అవసరమే లేదు. అందులో ఆమె ఎన్నో చూసొచ్చారు. ఎలాంటివి. సో, ఆల్రెడీ ఇంతకు ముందు గూడా 'బిగ్ బాస్' చేసొచ్చారు కాబట్టి అవసరమే లేదు. ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఇన్ని సీజన్స్ అంటే ఇన్ని వారాలు కూడా వచ్చారు అనంటే చాలా గ్రేట్. ఇంకా ముందుకు కన్ఫర్మ్‌గా కంటిన్యూ అవుతారు. సో, చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. పక్కాగా. సో, రీతు బయట తెలుసు. అవును. ఇది మన 'జబర్దస్త్' త్రూ అయినా, హ్మ్. ఈవెంట్స్ అయినా చేస్తుండేవాళ్ళు. హ్మ్. కానీ లోపల చూస్తే అసలకి వాళ్ళిద్దరి బాండింగ్ కానీ అట్లా అసలు ఏమి ఉండదు. అంటే ఎందుకని? అంటే లోపల అంత కనెక్ట్ అయినట్టు అనిపించలేదు. లేదు వాళ్ళ కనెక్టివిటీనే అంత. హ్మ్. బయటున్న ఇప్పుడు 'జబర్దస్త్‌లో' ఉన్న మిగతా షోలు చేసినప్పుడు గూడా హాయ్‌రా అంటే హాయ్, బాయ్‌రా అంటే బాయ్. వాడికి ప్రాబ్లమ్ వస్తే తను హెల్ప్ చేసేది. తనకి ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే వీడు నిలబడేవాడు. సో, బాండింగ్ అనేది ఎప్పుడు పక్క పక్కన రాసుకు పూసుకొని తిరిగితేనే బాండింగ్ గాదు. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నిలబడ్డాడా లేదా? అది బాండింగ్. సో, లాస్ట్ టైమ్ సంజన గారు ఒక సమ్ వర్డ్స్ అన్నారు. తను ఏడ్చింది. అప్పుడు కూడా స్టాండ్ తీసుకుంది ఇమ్మాన్యుయలే. సో, అది రాంగ్ అయితే రాంగ్ అని చెప్పేసి స్టాండ్ తీసుకున్నారు. వాళ్ళ బాండింగ్ అలా చూయించుకున్నారే తప్ప, పక్క పక్కన కూర్చొని ట్రావెల్ అయినంత మాత్రాన, ఒక ట్రాక్ ఆఫ్ వేర్ నడుస్తున్నంత మాత్రాన వాళ్ళది బాండింగ్ అవ్వదు. సో, నా దృష్టిలో అయితే వాళ్ళిద్దరూ పక్కా క్లారిటీగా వాళ్ళ ఫ్రెండ్‌షిప్‌ని కంటిన్యూ చేస్తున్నారు. సో, అంటే చూసేవాళ్ళు ఈ క్వెషన్ చాలా మందన్నారు. అందుకే హ్మ్. ఈ క్వెషన్ మీకెక్కడైనా రేజ్ చేసారో లేదో నాకు తెలీదు. యెస్. మీరు నేనెందుకు ఈ క్వెషన్ రేజ్ చేశానంటే చాలా మంది జనరల్ హ్మ్. పీపుల్ నాతో మాట్లాడినప్పుడు, వీళ్ళిద్దరు తెలుసు కదా! వీళ్ళ లోపల బాండింగ్ ఏమి అంత కనిపించట్లేదు. లేదు వాళ్ళిద్దరు బయట కూడా సేమ్ అలాగే ఉంటారు. అరే! నాకిది హెల్ప్ రా అంటే వెళ్ళిపోతాడు. హ్మ్. తను గూడా ఇది నాకిలా ప్రాబ్లమ్ ఉందిరా అనంటే తను కూడా తనకు సాయం అయినంత వరకు సాయం జేస్తారు. సో, వాళ్ళిద్దరు బయట ఎలా ఉన్నారో లోపల గూడా అలాగే ఉన్నారు. కాకపోతే ఏంటనంటే కొంచెం కొన్ని ట్రాక్స్ వల్ల 'డెమన్ పవన్' ట్రాక్స్ వల్ల ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం అదనేది మనకు కనపడుతుంది తప్ప అంటే ఆడియన్‌కి వీళ్ళిద్దరు బయట ఎలా ఉంటారో తెలీదు గదా! కలిసి వర్క్ చేశారని మాత్రమే తెలుసు. బయట ఎలా ఉంటారో తెలీదు గాబట్టి ఒక ఫుల్ ఆఫ్ బాండ్ కాస్త లోపలికెళ్ళిన తర్వాత వేరుగా అయిపోయిందని జెప్పేసి వాళ్ళనుకుంటున్నారు. అంతేం లేదు. లోపల ఎలా ఉన్నారో బయట గూడా అలాగే సో, రీసెంట్‌గా లెటరొచ్చింది. హ్మ్. మన ఇమాన్యుయల్ ఆ! వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నుంచి. యాహ్! అసలు మీరు చెప్పండి అసలు తన లవ్ గురించి మీకెప్పుడు చెప్పాడు? మీకెప్పుడు తెలిసి ఎన్ని ఇయర్స్ అయింది అసలకి ఈ బాండ్ అంతా? వాళ్ళ లవ్ మొత్తం వాళ్ళు హ్యాపీగా ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు. అంతా అయిపోయి ఇంట్లో ఒప్పించుకున్న తర్వాత మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒప్పించుకున్న తర్వాత అప్పుడొచ్చి నాకు చెప్పు. అప్పటి వరకు నాకు తెలీదు. అండ్ మోరోవర్ నేను గమనిస్తూ ఉంటా. నా తమ్ముడు ఈవెంట్‌కెళ్ళినా, పలానా ఏరియా ఈవెంట్‌కెళ్తున్నానని చెప్పి, ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నేను మెసేజ్ చేస్తా. హాయ్ బ్రో, హాయ్ బ్రో, హాయ్ బ్రో అని. నా తమ్ముడొస్తున్నాడు. మీరక్కడికెళ్ళండి. వీడియో కాల్‌లో చూపించండి. తను బాగున్నాడా? లేదా? సేఫ్‌గా వచ్చాడా? లేదా? తనకి తెలియకుండా తన చుట్టుపక్కల ప్రతి ఒక్కళ్ళని నేను గ్యాదర్ చేసుకొని, నేను అలా సర్కిల్ క్రియేట్ చేసుకొని, నా తమ్ముడు సేఫ్‌గా ఎళ్ళాడా? వచ్చాడా? లేదా? ఇంక్లూడింగ్ డ్రైవర్ వాళ్ళతో సహా 24 అవర్స్ లవ్వర్‌కి ఫోను చేసినట్టు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికి ఫోను చేసి, వాడు హ్యాపీగా ఉన్నాడా? సేఫ్ జర్నీ అయ్యిందా? తిన్నాడా? పడుకున్నాడా? ఇలా 24 అవర్స్ నేను వాడిని గమనిస్తా ఉంటా. అలాంటిది వాడు ఫోను మాట్లాడితే నాకు తెలియదా? ఫోను రంగానే ఫస్ట్ పక్కకెళ్ళిపోయాడు. అండ్ ఇండస్ట్రీకొచ్చి 'జబర్దస్త్‌లో' కొంచెం మంచిగా ఫేమొచ్చిందన్న తర్వాతే తను సెపరేట్ ఫోను వాడాడు. హ్మ్. అప్పటిదాకా ఇద్దరికీ ఒకటే ఫోను. ఒకటే సిమ్. తనకు ఫోనొచ్చింది అనంటే ఎవరిది నీ కొత్త నంబర్ అనంగానే మా ఫ్రెండ్ లైన్ పక్కకెళ్ళిపోయాడు. నాకప్పుడే అర్థమైంది. ఓకే. సరే అని జెప్పేసి ఇంకా ఇద్దరికున్న ఫోన్‌ని కాస్త తనకే హ్యాండ్ ఓవర్ చేశాను. కొంచెం మనీ వచ్చిన తర్వాత తను వేరే ఫోన్ కొనుక్కొని ఆ ఫోన్ నాకిచ్చేసాడు. సో, అలా తెలిసింది. అండ్ ఇంట్లో ఇద్దరికీ చెప్పేసుకున్న తర్వాత అమ్మ, నాన్న గూడా ఓకే అన్న తర్వాత నేను చెప్పలేను మా అన్నకి. వాడేమంటాడో నాకు భయం. నువ్వే మెసేజ్ చెయి. నువ్విలా అని చెప్పు. వాడు నువ్వు మాట్లాడితే వాడు యాక్సెప్ట్ చేస్తాడు. నేను మాట్లాడటానికి నాకు భయం అని చెప్పేసి అంటే అమ్మాయే నాకు మెసేజ్ చేసింది. హాయ్ అండి బాగున్నారా అని. అమ్మ బాగున్నానురా. అమ్మ, నాన్న ఎలా ఉన్నారు? అంతా ఓకేనా? ఇంట్లో ఒప్పుకున్నారంట. కంగ్రాట్స్ అన్న అని చెప్పేసి ఒకటే మెసేజ్ ఇంత బారున టైప్ చేసి పెట్టా. మీకెలా తెలుసు అని. ఇంత తెలుసుకున్న నేను నా తమ్ముడు గురించి ఎవరిని ఇష్టపడుతున్నారో తెలుసుకోలేనా? అలా ఏం లేదమ్మా. నాకు ముందే తెలుసు.
సో మీరు హ్యాపీగా ఉంటే నాకు అది చాలు, అంతకు మించి ఏం లేదు. కాకపోతే గొడవలు పడి నా దగ్గరకు మాత్రం రావద్దు. నేను ఎవరికెళ్ళి సపోర్ట్ చేయాలో నాకు తెలియదు. సో, ఆబ్వియస్‌లీ నా తమ్ముడే కాబట్టి నేను వాడికెళ్ళి సపోర్ట్ చేస్తే మళ్ళీ మీరు హర్ట్ అవుతారు. మీ తమ్ముడు కాబట్టి వెనకేసుకొస్తున్నారా అని అంటారు. అలా ఏం లేదు. మీరిద్దరు హ్యాపీగా ఉండి ఏ ప్రొఫెషన్ అయినా అర్థం చేసుకొని, మోరోవర్ తను ఇప్పుడు డాక్టర్, ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది. మీ ప్రొఫెషన్స్‌లో ఉండే స్ట్రగుల్స్ మీకుంటాయి. ఇండస్ట్రీలో ఉండే స్ట్రగుల్స్ వేరే ఉంటాయి. సో, బయట ఉన్న జాబ్స్‌కి, ఇండస్ట్రీకి చాలా ఫుల్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటదమ్మా. తను అవసరమైతే కో ఆర్టిస్టులతో యాక్టింగ్ చేయాలి, డాన్సెస్ వేయాలి. ఒక అమ్మాయిగా నీకంటూ కొన్ని పొసెసివ్‌నెస్‌లుంటాయి. అవన్నీ మీరు కంట్రోల్ చేసుకొని, తనని అర్థం చేసుకొని, తన ప్రొఫెషన్‌కి అడ్డు రాకుండా హ్యాపీగా మీరిద్దరు కంటిన్యూ అవుతానంటే నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు చిన్న చిన్న గ్లిచెస్ తప్ప పెద్దగా గొడవలు పడ్డ సిట్యుయేషన్స్ అయితే ఏమి అండ్ మోర్ ఓవర్ పొసెసివ్‌నెస్ మీదయితే తన ఇండస్ట్రీ ప్రకారంగా గాని ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లమ్ రానివ్వలేదు. సో, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు. అది చాలు. లెటర్ వచ్చినప్పుడు గాని వేస్ట్ అమ్మా, వేస్ట్ అమ్మా అని చెప్పేసి అంటున్నారు. హ్మ్. ఏంటి అదసలు మాకు అర్థం కాలేదు. వాళ్ళిద్దరికీ నిక్‌నేమ్స్. హ్మ్. తను వేస్ట్ ఫెలో అని పిలుస్తాడు. హ్మ్. ఆ అమ్మాయి తనని వేస్ట్ అమ్మ అని పిలుస్తది. అంటే చూసేవాళ్ళకి కొంచెం వేరేలా ఉన్నా కానీ ఇంక ఇప్పుడన్నా వేస్ట్ అమ్మ అని పిలుస్తున్నారు. అంతకుముందు ఒక వర్డ్ తనకి నిక్‌నేమ్ పెట్టుకుంది. అది కొంచెం ఆడియోనికి అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నా వినండి. హనీ అని పిలుస్తది. ఆ! ఇమ్మాన్యుయల్ కొన్ని రోజుల తర్వాత ప్లీజ్ అది నాకే కొంచెం డైజెస్ట్ అవ్వట్లేదు. ఎవరన్నా విన్నారంటే నవ్వుతారు. ప్లీజ్ అదొద్దు అనంటే, సరే వేస్ట్ అమ్మా అని పిలుస్తాంటే, ఇది కొంచెం బెటర్‌గా ఉంది. మనకు తగ్గట్టుంది. నేను నిన్ను వేస్ట్ ఫెలో అని పిలుస్తా. నువ్వు నన్ను వేస్ట్ అమ్మ అని సో, వాళ్ళు అలా అండర్‌స్టాండింగ్‌లో నిక్‌నేమ్స్ గూడా ఒక అండర్‌స్టాండింగ్‌లో పెట్టుకున్నారు. సో, అంటే మన లెటర్‌లో "నువ్వు టెన్షన్ అవ్వద్దు. మా హ్మ్. ఇంట్లో పెళ్లికి ఒప్పుకున్నారు" యాహ్! అని చెప్పి తను చెప్పింది. హ్మ్. అంటే తిను 'బిగ్ బాస్‌కొచ్చిన తర్వాత వాళ్ళు మ్యారేజ్ ఒప్పుకున్నారా? బిఫోర్ ఒప్పుకున్నారా? బిఫోర్ తెలుసు. బట్ ఓపెన్ అప్ అవ్వలేదు ఎప్పుడు. తనే వస్తది, మాకు చెప్తది అనని జెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. తను సింగిల్ పేరెంట్. మదర్ ఒక్కలే ఉన్నారు. సో, మదర్‌కి తెలుసు తను ఇలా ఫోన్ మాట్లాడుతుంది సంథింగ్. బట్ మదరు ఒక ఫ్రీడమ్ అనేది తనకిచ్చారు. తను ఏ చాయిస్ తీసుకున్నా తను రైటే తీసుకుంటదనే ఒక ఉద్దేశంలో అయితే తనున్నారు. అండ్ 'బిగ్ బాస్‌కి' వెళ్ళిన తర్వాత నేనిచ్చిన సజెషన్ ఏంటంటే, ఎవరో ఎళ్లి ఇలా మీ అమ్మాయినే చెప్పకూడదు. అది రాంగ్ నాన్న. నువ్వే వెళ్ళు అమ్మతో కూర్చో. నాకు ఈ పర్సన్ ఇష్టం అనని చెప్పేసి చెప్పు. ఒకవేళ ఒప్పుకోలేదా మా అమ్మ, నాన్న తీసుకొచ్చేసి ఆల్రెడీ ఈ పర్సన్ అని చెప్పేసి నువ్వు చెప్తావు కాబట్టి, అమ్మా, నాన్న మా ఫ్యామిలీ పద్ధతి కూడా మీకు వాళ్ళకి నచ్చేలా మేము మాట్లాడుకుంటాం. అమ్మా, నాన్న రిక్వెస్ట్ చేస్తారు. సో, ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. అవసరమైతే మీ పెళ్లి చేయడానికి కాళ్ళు పట్టుకోవడానికి కూడా నేను రెడీ. నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు నాన్న. నువ్వు వెళ్లి మాట్లాడు అనంటే సమ్ ఉంటారు కదా! అన్నయ్య వాళ్ళు, వీళ్ళు కొంచెం తన మీద మాట్లాడకుండా 2, 3 రోజులు అలిగారంట. తర్వాత గూడా నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు నాన్న. ఎవరు ఒప్పుకోలేదు చెప్పు. వాళ్ళందరితో నేను మాట్లాడతా. నీకెలాంటి ప్రాబ్లమ్ లేకుండా నేను మాట్లాడతా. ఒకవేళ ఒప్పుకోలేదు అనంటే ప్రశాంతంగా ఉండు. వాళ్ళ మాటకి ఎదురు చెప్పకు. ఇమ్మాన్యుయల్ బయటకొచ్చిన తర్వాత తన్ని గూడా తీసుకొచ్చి మళ్ళీ నేను బతిమలాడుకుంటా. అందులో ప్రాబ్లమ్ ఏం లేదు. నీ పెళ్లి చేసే బాధ్యత నాది. ఫస్ట్ అయితే డేర్ చేసి అమ్మ, నాన్నతో అండ్ అమ్మ వాళ్ళ, అన్న వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడు అనంటే వెళ్ళేసింది, మాట్లాడింది. మాట్లాడిన తర్వాత అన్నయ్య అన్న తర్వాత ఎవరికైనా సరే ఒక ఫీల్ అనేది ఉంటది గాబట్టి, ఎవరు ఏంటి ఇండస్ట్రీ వాళ్ళు గదా! అండ్ బయట కొన్ని కొన్ని చూస్తూ ఉంటాం. అవసరమా మనకి ఇవన్నీ అన్నారంట. బట్ తను చూస్తూ ఉన్నారు. తను చెప్పిన తర్వాత ఒక 2, 3 డేసు ఆహ్, మాట్లాడలేదు అననైతే చెప్పింది. తను బాధపడింది. బాధపడ్డ తర్వాత ఇమ్మాన్యుయల్‌ని 'బిగ్ బాస్‌లో' చూడటం వాళ్ళు అలవాటు చేసుకున్నారు. ఈ పర్సన్ మా సిస్టర్ లవ్ చేసిన పర్సన్ తను అనని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 'బిగ్ బాస్' చూడటం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఇమ్మాన్యుయల్ ఏంటో ఆ రోజు వాళ్ళకర్థమైంది. 'బిగ్ బాస్‌లో' లైవ్‌లో చూస్తున్నారు కాబట్టి వాళ్ళకర్థమైంది. అర్థమైన తర్వాత ఒక చిన్న కన్సర్న్ అనేది వాళ్ళకి క్రియేట్ అయ్యి, మళ్ళీ తనని ఇంటికి పిలిపించి ఓకేనా? తను బయట కూడా ఇలాగే ఉండేవాడా? లేదా యాక్టింగ్ చేస్తున్నాడా? అనంటే లేదు బయట ఎలా ఉన్నాడో లోపల అలాగే ఉంటాడమ్మా. ఇది పరిస్థితి అంటే అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీతో ఫోన్ మాట్లాడిచ్చాం. సో, డైరెక్ట్‌గా అయితే ఇంతవరకు 2 ఫ్యామిలీలు కలవలేదు. మోరోవర్ ఇమ్మాన్యుయల్ బయటకొచ్చిన తర్వాతే 2 ఫ్యామిలీస్‌ని ఒక చోట కూర్చోబెట్టి ఫైనలైజ్ చేసి వాళ్ళు పెళ్లి చేసుకుంటారా? ఫర్దర్ ఫ్యూచర్ చూసుకొని తర్వాత చేసుకుంటారనేది ఇంకా వాళ్ళ డెసిషన్స్‌కి సో, అట్లా హ్మ్. మొత్తానికి కథయితే మీరు ఆ! నడిపించారు. ఇంక తప్పలేదు. ఎందుకంటే ఆహ్, బ అంటే జస్ట్ సారీ ఫర్ ది హ్మ్. హ్మ్. ఇంటరప్షన్. అంటే నేను విన్నాను. సమ్ క్యాస్ట్ ప్రాబ్లమ్ కూడా వచ్చింది వాళ్ళిద్దరి మధ్య అనేది. అస్సలు లేదు.
లే. అస్సలు లేదు. వాళ్ళ ఫ్యామిలీ అసలు ఆ టైప్ కూడా కాదు. హ్మ్. క్యాస్ట్ గురించి మాట్లాడే టైప్ కూడా కాదు. అండ్ అసలు మా అమ్మ, నాన్నకి మీకు పిల్ల దొరకటమే ఎక్కువ. మళ్ళీ దానికి అవసరమా రా అనే రకం. సో, అలా ఏం లేదు. మా ఇద్దరి ఫ్యామిలీస్‌కి ఎలాంటి క్యాస్ట్ గాని, రిలీజియన్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. నిన్ను బాగా చూసుకుంటదా? అది చాలు. వాళ్ళ ఫ్యామిలీ కూడా అంతే. నిన్ను బాగా చూసుకుంటారా? చాలు. అంతే. మా ఇంటికొచ్చినా గానీ తను ఎప్పుడైనా మా ఊరు ఫెస్టివల్ ఉంటది. ఆ చర్చ్ బాగా జరుపుతారు. ఆహ్, పక్కనున్న డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మా ఊరొచ్చేసి మొక్కుకొని వెళ్ళేవాళ్ళుంటారు. సో, అలా వన్ డే తీసుకొచ్చేసి తను 'బిగ్ బాస్'కి వెళ్ళే ముందే జరిగింది. తీసుకొచ్చేసి అక్కడ మొక్కుకొని వెళ్ళాడు. నేను 'బిగ్ బాస్'కి సెలెక్ట్ అవ్వాలి. ఇలా వెళ్ళాలి అని అనుకుంటున్నాను. అంతా మంచి జరగాలని మొక్కుకొని వెళ్ళాడు. ఆ రోజు తీసుకొచ్చి మా అమ్మ, నాన్నకి డైరెక్ట్‌గా పరిచయం చేసి ఇది అని చెప్పేసి మాట్లాడుకొని వెళ్ళాం. ఆ రోజు జరిగిన సిట్యుయేషన్‌లో తను మా అమ్మ, నాన్నకి ఇంకా బాగా నచ్చింది. సో, మా ఇంటికి ఆడపిల్లలు చాలా తక్కువ. ఎవరు లేరు. అండ్ వచ్చే కోడలు గూడా కూతురుగా చూసుకోవాలనే ఒక ఇంటెన్షన్ అయితే ఎందుకంటే మేమిద్దరం అబ్బాయిలమే. అక్క ఉన్నారంటే అక్క వాళ్ళ ఫ్యామిలీ అలా హ్యాపీగా కొనసాగుతా ఉంది. ఇంకా వచ్చే కోడళ్ళే కూతుర్లు గాబట్టి వాళ్ళెలా ఉంటారని ఒక కంగారనేది మా అమ్మకుంది. తనొచ్చిన తర్వాత ఆ క్లారిటీ వచ్చేసింది. తను ఇంకా మాకన్నా బాగా దగ్గర కూర్చోబెట్టుకొని ఫుడ్ గాని, తనొచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళు పని జేయాల్సిన అవసరం గూడా లేదు. అంత బాగా వండి పెట్టిద్ది. హుహు. అంత బాగా చూసుకుంటది. అండ్ మాకు ఉంటది. కోడళ్ళు అలా వస్తే వేరుగా ఇలాంటి ఇంటెన్షన్ కూడా తన మైండ్‌లో గూడా లేదు. అందరం కలిసే ఉంటాం. అందరం కలిసే ఉంటాం. ఎప్పటికైనా సరే. అండ్ నా వల్ల ఇద్దరు అన్నదమ్ముల మధ్య పెళ్లయితే ఆ అమ్మాయికి, ఈ అమ్మాయికి నచ్చక అన్నదమ్ములు విడిపోయిన ఛాన్సెస్ చాలా మందిని చూసాం. తన మైండ్ సెట్ వేరు. అవసరమైతే మీరు పెద్ద కాబట్టి బావ, అక్క ఒకవేళ కోప్పడ్డా నేను అడ్జస్ట్ చేసుకోగలను. అలాంటిదేం లేదు. బట్ మీరిద్దరు ఎప్పుడు మా వల్ల విడిపోకూడదు. మీరెలా అయితే ఉన్నారో అది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలి. అలాగే ఉందాం అని చెప్పేసే మైండ్ సెట్ తనది. చాలా మెచ్యూర్డ్‌గా ఉంటది. సో, చాలా బాగా అర్థం చేసుకునిద్ది. సో, మా ఫ్యామిలీకి కూడా చాలా బాగా నచ్చింది. అందుకోసమే ఎంత కోసమైనా ఎళ్లి వాళ్ళిద్దరిని కలపాలనేది నా ఒపీనియన్. సూపర్. యాక్చువల్‌గా ఒక ఫాదర్ ఇది తీసుకున్నారు మీరు. ఆ! వాడి ఫాదర్ కోసం. ప్లేస్ తీసుకున్నారు. అంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. హ్మ్. చిన్నప్పటి నుంచి అంటే ఇమాన్యుయల్ చెప్పాడు. హ్మ్. యాక్చువల్‌గా తను లోపల గేమ్‌లో ఉన్నప్పుడు హ్మ్. ఇమాన్యుయల్ చెప్పాడు. నాకన్నా మా అన్న ఎక్కువ పని చేసేవాడు. అవును. మా అన్న నా కోసం చేస్తాడని కన్నీళ్లు కూడా పెట్టుకొని ఏడ్చాడు. ఆ! సో, చిన్నప్పటి నుంచి కూడా తన వరకు కూడా మీరు చేశారని చెప్పాడు. అసలు యాహ్! ఏంటి ఆ బాండింగ్? బాండింగ్ అంటూ లేదు. ఈ చిన్నోడు నా దగ్గరే పెరిగాడు. వాడికి చిన్న ప్రాబ్లమ్ వచ్చిందంటేనే తట్టుకోలేను. ఇంక వాడిని పని చేయమంటే ఏం చేస్తాను? బికాజ్ ఒక బియ్యపు బస్తా మోయాలంటే ఆ బరువు ఎంత ఉంటదో నాకు తెలుసు. వాడు మోయగలడా లేదా అనేది కూడా నాకు తెలుసు. అలాంటప్పుడు నేను ఆ బియ్యపు బస్తా తీసుకెళ్ళి వాడిని మోయమని ఎలా ఇస్తాను? అందుకోసమే ఏ పనికెళ్ళినా సరే వాడిని కూర్చోబెట్టేవాడిని. నేనే మోసేవాడిని. మహా అయితే చిన్న చిన్న మిరపకాయ బస్తాలు ఆ పట్టలు ఇక్కడ పెట్టేసి, అవి కొన్ని పక్కన పెట్టేసి చిన్న చిన్నవి ఉంటే ఆ మూటలు మాత్రమే వాడికిచ్చేవాడిని. కొంచెం బరువులు మోయాల్సి వస్తుంది అన్నప్పుడు అవసరమైతే ఒకటికి 2 సార్లు నేనే తిరిగేవాడిని. తనని పని చేయనిచ్చి. చిన్నప్పటి నుండి అంతే. వాడిని చాలా తక్కువ ఇంకా తప్పదు ఇంట్లో జరగట్లేదు అన్నప్పుడు మాత్రమే పనికి తీసుకెళ్ళేవాడిని. ఆ పనికి తీసుకెళ్ళి కూడా నాన్న, నేను వాడిని కూర్చోబెట్టేసి మేమిద్దరమే మోసేవాళ్ళం. తననెప్పుడు కష్టపెట్టలేదు. ఇండస్ట్రీకొచ్చిన తర్వాత కష్టాలంటారా ఇంకా పెరుగుతూ ఉన్నాం గాబట్టి ఇంక ఇద్దరం కష్టపడ్డాం. అంతకుముందయితే వాడినెప్పుడు కష్టపెట్టలేదు. చిన్నప్పటి నుండి నా దగ్గర జాగ్రత్తగా పెంచుకున్నాను. సో, ఇప్పుడు చూసుకుంటే గనుక మొన్నటి వరకు ఇమాన్యుయల్ ఇంత కష్టపడుతున్నాడు. హ్మ్. గేమ్ ఆడుతున్నాడు. ఇవంతా బావుంది. హ్మ్. సో, ఓటింగ్ పరంగా చూసుకుంటే హ్మ్. సెకండ్ ప్లేస్ అట్లా ప్లేసెస్ తగ్గుతూ రావడానికి రీజన్ అంటే మీరేమనుకుంటున్నారు? మోరోవర్ ఆడియన్స్‌కి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అర్థమైందనంటే నామినేషన్‌లో ఉంటే ఓట్ బ్యాంకింగ్ పెరిగిపోద్ది. ఇది బాగా అంటే లైక్ ఈ పేజెస్ గానీ, ఈ ఇన్‌స్టాలో కొన్ని వీడియోస్‌లో గానీ ఓట్ బ్యాంకింగ్ ఉండాలి అంటే నామినేషన్‌లో పక్కా ఉండాలి. నామినేషన్ ప్రాసెస్సే నాకు నీలో ఇది నచ్చలేదనని నువ్వు నాకు ఆ హౌస్‌లో అవసరం లేదని నామినేట్ జేసుకుంటారు. బట్ అందరూ కలిసి ఎవరిని నామినేట్ చేయలేదు అనంటే ఆ పర్సన్ గుడ్ అనే గదా! ఆ పర్సన్ ఆ హౌస్‌లో ఉండాలనే కదా! అది ఆడియన్స్‌కి ఎందుకు కన్వే అవ్వలేదు నాకైతే ఫుల్ ఆఫ్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా బేసిక్‌గా నేను గూడా. ఎవ్రీ వీక్ నామినేషన్‌లోకొస్తే ఓట్ బ్యాంకింగ్ పెరుగుతుంది అని జెప్పేసి అన్నారు. సో, నా దృష్టిలో వాడు ఫుల్ ఆఫ్ జెన్యూన్‌గా ఉన్నాడు. ఎవరు నామినేట్ చేయలేదంటే హి ఈస్ జెన్యూను. వాడు హౌస్‌లో ఉండాలని అందరూ కోరుకుంటున్నారు కాబట్టే వాడిని ఎవరిని నామినేట్ చేయలేదు. అలాంటి వాడికి సపోర్ట్ పెరగాలి గానీ, తగ్గడం ఏంటనేది నాకు అర్థం కాలేదు. సో, అండ్ అన్ని వీక్స్ తర్వాత నామినేషన్‌లోకొచ్చినా గానీ, సెకండ్ అండ్ ఫస్ట్ మినిమమ్ దగ్గరగా ఉన్నాడంటే, జనాలకి బాగా అర్థమయ్యాడు. సో, ఐయామ్ హ్యాపీ. అండ్ ఓట్ బ్యాంకింగ్ అంటారా?
ఆహ్, నేను అంటే రీసెంట్‌గా ఊర్లకి ఎళ్ళేసి రావడం జరిగింది. మా ఫ్యామిలీ చుట్టాలకి, పెళ్ళిళ్ళకి అలా వెళ్ళినప్పుడు మేము చూస్తున్నాము. ఇమ్మాన్యుయల్ నాకు బాగా ఇష్టంరా, బాగా చేస్తున్నాడు కామెడీ. వాడు గేమ్ భలే ఆడుతున్నాడు. అంతా ఒళ్ళేసుకొని కూడా బాగా ఆడుతున్నాడు. మరి ఓటేస్తున్నారా అనంటే, అయ్యో! నాకు ఓటేయటం ఎట్టాగో తెలీదురా అన్నా. నాకక్కడ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇమ్మాన్యుయల్ నచ్చుతున్నాడు. ఎంజాయ్ చేస్తున్నారు. పనికెళ్ళొచ్చినా సరే ఫ్యామిలీ మొత్తం కూర్చొని వాడిని చూసి 'బిగ్ బాస్‌లో' ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఓటు ఎలా ఎయ్యాలో తెలియని వాళ్ళు కూడా ఇమ్మాన్యుయల్‌కి సపోర్ట్‌గా ఉన్నారు. సో, ఫస్ట్ సక్సెస్ వాడికి అక్కడే వచ్చింది. ఓటు గెలుపు, ఓటమిని పక్కన పెట్టేస్తే వాడు జనానికి రీచ్ అయ్యాడు. వాడిని ఎంజాయ్ చేస్తున్నారు. సో, వాడికది చాలా ఫుల్‌ఫిల్. ఇంకా కప్పు కొడతాడా? లేదా? అనేది ఇంకా ఆడియన్స్‌కే వదిలేయాలి. సో, ఇప్పుడు మొన్న మీరు ఫ్యామిలీ వీక్ ఇట్లా వెళ్ళినప్పుడు గూడా హ్మ్. అవినాష్ మీరు స్టేజ్ మీద ఎళ్ళినప్పుడు హ్మ్. కూడా సో, ఎట్లా అంటే తనుజ వీళ్ళందరూ హ్మ్. కొంచెం చూసుకోండి అన్నట్లు కొంచెం చెప్పారు గదా! హ్మ్. సో, తనుజ గురించి మాట్లాడడం జరిగింది. ఆ! సో, అంటే తనకి తిని సపోర్ట్ వల్ల తను పెరుగుతుంది, తిను తగ్గుతున్నాడని అట్లా ఇంటెన్షనా? లేదు అంటే ఏంటి? అంటే అది అందరికి ఈ క్వెషన్ జనరల్‌గా వచ్చిన క్వెషన్ అన్నమాట. ఓకే. సో, అవినాష్ గారు చెప్తూ ఉన్నారు గదా! ఆ రోజు. హ్మ్. సో, దాని గురించి అసలు ఏ ఇంటెన్షన్‌తో మాట్లాడారు? ఎంతసేపు మాట్లాడారు? జనరల్‌గా మాకు చూపించినట్టు కాకోకుండా. మేము మాట్లాడిందైతే ఒక 15 మినిట్స్ కూడా లేము స్టేజ్ మీద. హ్మ్. బేసిక్‌గా అందరికీ ఒక టైమ్ పీరియడ్. హ్మ్. సో, బేసిక్‌గా మనం చెప్పిన ఇంటెన్షన్ వేరు. హ్మ్. లైక్ ఒక వ్యక్తి పోటీగా నిలబడ్డాడు అనంటే అది బాండింగ్ అయినా సరే, ఎలాంటి ఎఫెక్షన్ అయినా సరే, పోటీయే, బాండింగే. సో, దాన్ని ఎప్పుడు నువ్వు బాండింగ్ తీసుకొచ్చి గేమ్‌లో పెట్టొద్దు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పామే తప్ప, వేరే విధంగా వాళ్ళు నీకిలా ఉన్నారు, వీళ్ళు నీకిలా ఉన్నారు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చెప్పలేదు. అండ్ మోర్ ఓవర్ అవినాష్ అన్న కూడా ఒకటే క్లారిటీగా చెప్పాడు. నువ్వు జనం మనిషివి, జనం మెచ్చిన మనిషివి. దాని ఇంటెన్షన్ ఏంటంటే నువ్వు ఆడియన్స్‌కి బాగా నచ్చావు. ఓట్ బ్యాంకింగు, నామినేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టు. నువ్వు విన్నింగు, లూజర్ అనేది పక్కన పెట్టు. నువ్వు ఆడియన్‌కి నచ్చావు. నువ్వు వెళ్ళిన టార్గెట్ అది. 100 మందికి నచ్చిన నేను లోపలికెళ్ళటం వల్ల ఇంకో 1000 మందికి నచ్చాలి. అదే ఒక ఆర్టిస్ట్‌గా మనకేం గావాలి? గుర్తింపు గావాలి. ఆ గుర్తింపు లోపలికెళ్ళిన తర్వాత ఇంకా పెరిగింది. ఆ ఇంటెన్షన్‌నే కన్వే చేసాము తప్ప వేరే ఏం లేదు. సో, ఇప్పుడు చాలా మంది పీఆర్స్ ఉన్నారు. చాలా మంది టీమ్‌ని పెట్టుకొని వర్క్ చేస్తూ హ్మ్. ఉంటారు. హ్మ్. లోపల వెళ్లి వాళ్ళు అని చెప్పి అంటుంటారు. హ్మ్. సో, మీకు ఎంతమంది టీమ్ వర్క్ చేస్తున్నారు ఏంటి? నాకొచ్చేసరికి నలుగురున్నారు టీము. హ్మ్. ఒకళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్ సూర్య. ఇంకొకళ్ళు సుధీర్ అన్న. అండ్ జబర్దస్త్ సుధీర్ అన్న కాదు. అన్న ఫుల్ ఆఫ్ వర్క్స్‌లో చాలా బిజీ. ఆహ్, డిజైనర్. ఒక పోస్టర్ డిజైన్ చేసే సుధీర్ అన్న పెద్ద పెద్ద మూవీస్‌కి అలా చేస్తుంటారు. ఆ అన్నని నాకెప్పుడన్నా పోస్టర్ కావాలన్నా అంటే, అన్న అన్ని వర్క్స్‌లో ఉండి కూడా మా కోసం టైమ్ స్పెండ్ చేసి ఇమ్మాన్యుయల్‌కి మంచి పోస్టర్ చేసి సపోర్ట్ చేయండి అని చెప్పేసి మనకు పోస్టర్స్ అందిస్తూ ఉంటాడు. రూ. 1 కూడా చార్జ్ చేయడు. ఇమ్మాన్యుయల్ నచ్చి, వాడి పద్ధతి నచ్చి, ఈ రోజుకి లిటరల్లీ నాకు బ్యాక్ ఎండ్‌గా నిలబడ్డాడు. "మీకేం తెలీదురా! ఓకే. మీకు పెట్టుకునే అంటే ఈ సెక్షన్‌లో వాళ్ళకి పెట్టుకునే అంత స్తోమత కూడా లేదు కాబట్టి, నా వల్లైనంత హెల్ప్ నేను చేస్తానని" ఆ అన్న ముందుకొచ్చేసి నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఒక చిన్న యూట్యూబ్ ఎడిటర్‌ని పెట్టుకున్నాను. సో, వాళ్ళే నా టీము. వాళ్ళతోనే రన్ చేస్తున్నాను. ఎపిసోడ్ 24/7 ఒక పర్సన్ ఒక ల్యాప్‌టాప్ తీసుకొని నేనే ల్యాప్‌టాప్ అలాట్ చేశాను. ఆ పర్సన్ లైవ్ రికార్డ్ చేస్తాడు. ఆ రికార్డ్ చేసింది ఆ పర్సన్ ఎడిట్ చేస్తాడు. మిగతాయంటే అదే ఆర్గానిక్‌గా వచ్చిన ఫ్యాన్ పేజెస్ ఏవైతే ఉన్నాయో, నేను నా ఓన్‌గానే మెయిన్ పేజ్ మెయింటైన్ చేస్తూ అండ్ ఇంకో పర్సన్ కొంచెం ఎస్‌ఈఓ అంటారు కదా! అవి తెలిసిన ఒక పర్సన్‌ని మాత్రమే వీక్లీ ఒక 10,000 అలా ఇచ్చేసి, మంత్లీ ఒక 20,000 అలా ఇచ్చేసి నేనే హైర్ చేసుకున్నా. బికాజ్ కొన్ని స్ట్రైక్స్ పడతాయి ఇన్‌స్టాలో. అవి ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నాకు తెలియదు. తనైతే కొంచెం దగ్గరుండి హ్యాండిల్ చేస్తాడు. ఏ టైంలో పెడితే జనానికి రీచ్ అవుతుంది. ఇలాంటివి ఏవో ఉంటాయంట. ఐ డోంట్ నో. సో, తను ఆ ఒక్కటే హ్యాండిల్ చేస్తున్నాడు. అంతకు మించి నాకు పీఆర్ సెక్షన్ ఏమీ లేదు. అండ్ పెట్టుకునే ఉద్దేశ్యం కూడా లేదు. బికాజ్ ఇన్నేళ్ల మా కష్టం ఆడియన్స్‌కి బాగానే అర్థమవుతుంది. సో, ఆడియన్స్ ఇంతగా ఎంకరేజ్ చేసి సపోర్ట్‌గా నిలబట్టే ఈ స్టేజ్ వరకొచ్చాం. పీఆర్‌ని పెట్టుకుంటే ఇన్నేళ్లు ఇంత దూరం రాలేదు. సో, ఈ 3 నెలల కోసం నేను పీఆర్‌ని పెట్టుకొని లేనిది ఉన్నట్టుగా చూపించుకోవటం వల్ల నాకు ఫర్దర్ ఫ్యూచర్ ఉండదు. నిజంగా నా తమ్ముడు టాలెంటెడ్ అనుకోండి. పీఆర్‌ని పెట్టుకున్నా ముందుకొస్తాడు. పీఆర్‌ని పెట్టుకోకపోయినా ముందుకొస్తాడు. ఆడియన్‌కి అది కన్వే అయితే చాలు. పీఆర్‌ని పెట్టుకుంటేనే కన్ఫర్మ్‌గా నిలబడతారు అని చాలామంది అండ్ రివ్యూవర్స్ ఆల్మోస్ట్ చాలా ఇమ్మాన్యుయల్‌కి ఇలా లేదు. పీఆర్ సెక్షన్ లేరు. ఒకవేళ ఉన్న చిన్న పీఆర్ అయ్యుంటాడు. ఆ చిన్న పీఆర్‌ని నేనేనండి. ఎవ్వరో కాదు. నా తమ్ముడు మెయిన్ పేజ్ దగ్గర నుండి ఎడిటింగ్‌ల వరకు నా ఫ్రెండ్స్ సపోర్ట్‌తోనే నేను ఇప్పటివరకు నెట్టుకొచ్చాను. ఇప్పటివరకి ఈ రోజుకి లిటరల్లీ నేనే చూసుకుంటున్నాను. అంతకు మించి అండ్ పెట్టొచ్చు.
డబ్బులకి ఇబ్బంది ఏం లేదు. అప్పైనా తీసుకొచ్చి నా తమ్ముడిని గెలిపియడానికి నేను పెట్టుకుంటాను. దానివల్ల యూజ్ ఏంటి? నాకు అదొక్కటే క్వెషన్. అదొక్కటే రన్ అయ్యి ఇమ్మాన్యుయల్ వెళ్ళేటప్పుడు కూడా ఏదన్నా ఉంటే చూడన్నా పెట్టుకో అని అన్నాడు. వెళ్ళిన తర్వాత నేను ఫైనల్ డెసిషన్ తీసుకున్నా. సుధీర్ అన్న నేను కూర్చొని అన్న పెట్టడం అవసరమా? పెట్టుకుంటే ముందుకెళ్తాడురా అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ముందుకెళ్తాడు ఓకే. లేనిది ఉన్నట్టు నేను చూపించలేను. ఒకవేళ చూపించినా బయటకొచ్చిన తర్వాతైనా తెలిసిద్ది. హి ఈస్ జెన్యూన్ ఆర్ నాట్ అనేది ఆడియన్స్‌కి బయటకొచ్చిన తర్వాత నలుగురిలో తిరుగుతాడు. అప్పుడైనా వాళ్ళకి అర్థమైంది. మోరోవర్ గెలిస్తేనే నేను సర్వే అవుతాను అనంటే నేను ఎంతైనా పెడతాను. అప్పు తీసుకొచ్చి, వడ్డీకి తీసుకొచ్చి, కాళ్ళు ఎలా పడైనా సరే నా తమ్ముడిని నేను గెలిపిస్తాను. నాకది అవసరం లేదు. 10 మందికి నా తమ్ముడు నచ్చినా, వాడు జెన్యూన్‌గా, ఆర్గానిక్‌గా నచ్చాలి. సో, దానికి నేను చేసింది అదే. నేను ఫస్ట్‌లోనే చెప్పాను. నాకు తెలిసినంత వరకు నా తమ్ముడిచ్చే కంటెంట్‌ని ఆడియన్‌కి పుష్ చేశాను. నాకు తెలిసిన పిఆర్ వర్క్ అది. నేను అది కూడా వాళ్ళిలా చేస్తారన్న, వీళ్ళిలా చేస్తారని జెన్యూన్‌గా వచ్చిన ఫ్యాన్ పేజెస్ చెప్తారు. అన్న పలానా పేజ్‌లో ఇలా పెట్టారు, పలానా పేజ్‌లో ఇలా పెట్టారు. మనం కూడా ఇలాంటి వీడియోస్ ఎడిట్ చేద్దాం అని అనటం వల్ల అలాంటి వీడియోస్ ఎడిట్ చేపిచ్చి ఇంకా ఫ్యాన్ పేజెస్‌కి నేనే పంపిస్తున్నా. తమ్ముడు ఇగో 4 వీడియోలు ఎడిట్ చేశాను. మీ పేజెస్‌లో కూడా కొంచెం పెట్టండి అని చెప్పేసి నేను వాళ్ళకి పంపిస్తుంటే, వాళ్ళు కూడా పెట్టి స్టోరీస్ మెన్షన్ చేస్తున్నారు. నేను అవి రీమెన్షన్ చేసుకుంటున్నాను. నాకు తెలిసిన వర్క్ అయితే ఇది. నేను అలాగే ఇన్ని వారాలు కూడా నా తమ్ముడిని సపోర్ట్ చేసుకుంటా వచ్చాను. ఇక మీదట కూడా మోస్ట్‌లీ నేను అలాగే సపోర్ట్ చేసుకుంటా వస్తాను. నచ్చిన వాళ్ళు తప్పకుండా సపోర్ట్ చేస్తారు. ఇంక నచ్చని వాళ్ళంటారా దాన్ని నేనేం చేయలేను, చేంజ్ చేయలేను. సో చూసుకుంటే గనక ఇమానుయల్ బాగా గేమ్ ఆడతాడు. హ్మ్. అందరికి తెలుసు. అవును. కానీ నిన్న మొన్న జరిగిన కొన్ని టాస్క్‌లో హ్మ్. ఒక ఇద్దరు కలిసి హ్మ్. పవన్ తను కలిసి యాహ్! మనిద్దరం ఫస్ట్ వీక్‌గా ఉండే వాళ్ళందరిని ఇట్లా చేద్దాము. హ్మ్. ఆ తర్వాత మనిద్దరం కలిసి లాస్ట్‌లో కాంపిటీషన్ వస్తే మనిద్దరం కలిసి చూసుకుందాం అని ఇలా చేశారు కదా! హ్మ్. సో అలా దాని బదులు విన్ అయినా, లూజ్ అయినా వాళ్ళతో గొడవ పడో, పోటీ పడో ఉంటే వేరు కదా! సో అది దానివల్ల తనకి నెగటివిటీ రాదంటారా? అలా ఎలా ఇప్పుడు ఒక చెస్ ఆడుతున్నాము. చెస్ ఆడినప్పుడు మనకు పవర్స్ ఉన్నప్పుడు పక్కన చిన్న కాయిన్‌లన్నీ లేపేస్తేనే కదా! రాజు, రాజు కొట్లాడుకునేది. లేదా రాజు, మంత్రి కొట్లాడుకునేది. ఫస్టు ఆపోనెంట్ ఉండేది 1-1 ఉంటది. లేదా ఒకడు 10 మంది ఉంటే అవ్వదు. లేదా 10 మంది ఒకడు ఉన్నా అవ్వదు. సో, వాళ్ళిద్దరూ గేమ్ ఆడటానికే ఎళ్లారు. ఎవ్వరైనా గేమ్ ఆడటానికెళ్ళారు. ఆ సిట్యుయేషన్‌లో ఎవరున్నా సరే ఫస్ట్ వీక్‌గా ఉన్న వాళ్ళందరిని తీసేస్తే బలవంతులిద్దరూ కొట్టుకొని ఒకళ్ళే గెలుస్తారు. వాళ్ళ గేమ్ కూడా అదే. అది గేమ్ స్ట్రాటజీ కిందకే వస్తది. సేఫ్ గేమ్ అవ్వదు. వేరే ఏ కన్నింగ్ గేమ్ అవ్వదు. ఏ మాస్టర్ మైండ్ కూడా అవ్వదు. అది గేమ్ స్ట్రాటజీ. ఇద్దరు కూర్చొని ఓకే. నాకు వీళ్ళు ఉంటే వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళని ఫస్ట్ ఓడించేస్తే మనిద్దరం ఫైనల్‌కెళ్ళేది మనిద్దరం. మనిద్దరిలో అప్పుడు పోటాపోటీగా తేల్చుకుందామని వాళ్ళిద్దరూ డిసైడ్ అయ్యారు. సో, అది గేమ్ వైస్ తప్ప ఎలాంటి కన్నింగ్‌నెస్ గాని, ఎలాంటివైతే నాకైతే అనిపించలేదు. మిగతా వాళ్ళకనిపిస్తే మనం ఏం చేయలేం. సో, రీసెంట్‌గా మీ మదర్ హౌస్‌లోకొచ్చినప్పుడు హ్మ్. ఆవిడ చాలా ఎమోషనల్ అయ్యారు. ఆ! అంటే నేను ఈ కొడుకుని వద్దనుకున్న కొడుకే ఈరోజు నన్ను 2 తెలుగు రాష్ట్రాలకి అవును. నన్ను గొప్పగా చూయించాడు. మేమిలా నిలబడేటట్టు అని. అవును. అసలేంటి? ఎందుకు అలాంటి పరిస్థితి ఏ సిట్యుయేషన్‌లో? అప్పుడున్న సిట్యుయేషన్ అలాంటిదండి. మాకంత పొలాలు గాని, ఆస్తులు గాని ఏం లేవు. ఆ రోజు పని చేస్తేనే అది గూడా రేపటికి కూలొస్తది. ఈరోజు పని చేస్తే రేపిస్తారు డబ్బులు. సో, ఈరోజు తినడానికుండదు. అలాంటి సిట్యుయేషన్‌లో నేను, నా తర్వాత తమ్ముడు. సో, నన్ను పోషించడానికే, వాళ్ళు తినటానికే లేని టైంలో ఇంకో పర్సన్ మనలోకొస్తే వీళ్ళిద్దరిని బాగా చూసుకోగలమా? అది ఎవ్రి బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరుగుతూ ఉండేది. ఇంకా నయం మా అమ్మాయి పుట్టుంటే ఇంకా వాళ్ళు ఎంత కష్టపడేవాళ్ళో కూడా ఇమాజిన్ చేసుకోలేం. బికాజ్ పెళ్ళిళ్ళని ఇవన్నీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే ప్రాబ్లమ్సే. సో, అదే మా అమ్మ, నాన్న కూడా ఫేస్ చేశారు. ఆ టైంలో అసలు లిటరల్లీ తినటానికి కూడా ఉండేది కాదు. మా నాన్న 5, 10 కిలోమీటర్సు సైకిలేసుకొని ఎళ్ళిపోయి అక్కడ పని చేసి మళ్ళీ మిడ్ నైట్ లేని తర్వాత కూడా టార్చ్ లైట్ కొనుక్కోవడానికే అప్పట్లో స్తోమత లేదు. కిరసనాయిల్ బుడ్లంటారు కదా! ఆ కిరసనాయిల్ అయిపోతే పక్కింట్లో అరువు తీసుకొనొచ్చి ఆ కిరసనాయిల్ నింపుకొని ఆ బాటిల్‌లో పెట్టుకొని, ఆ కరెంటు బుడ్డులతో, కిరసనాయిల్ బుడ్డులతో బతికాం. సో, దానికి ఆ కిరసనాయిల్ కొనుక్కోవడానికే డబ్బులు లేనప్పుడు తినడానికి ఎక్కడుండేవి? సో, ఆ టైంలో తీసుకున్న సిట్యుయేషన్ అలాంటిది. అది మేము పెరిగే కొద్దీ కొంచెం డిగ్రీ అలా వచ్చేసిన తర్వాత కూడా మా అమ్మ చెప్పుకొని చాలా సార్లు బాధపడేది. మీ ఇద్దరు ఉండబట్టే ఈరోజు కొంచెం ఇలా ప్రశాంతంగా ఉన్నావా? ఆ రోజు నిన్ను వద్దనుకున్నావురా ఎముగాని అని చెప్పి చాలా సార్లు మా దగ్గర కూర్చొని బాధపడేది. ఏం కాదు మేమిద్దరం ఉన్నాం. ఇంకా మీరు పడ్డ కష్టాలు చాలు మేము చూసుకుంటాం. ఏ పనున్నా సరే వెళ్ళిపోయేవాళ్ళం. లిటరల్లీ ఆహ్, మనం దండెం మీద ఆరేసిన బట్టలు ఇంట్లోకి తీసుకురమ్మంటే అబ్బాయిలు కొంతమంది అమ్మాయిలు చూస్తామని తీయరు. మేము బట్టలు ఉతుక్కునేవాళ్ళం.
ఆడపిల్లలతో పాటు పొలం పనులకి, కలుపులకి వెళ్ళేవాళ్ళం. వాళ్ళు చూస్తుండగానే వాటర్ మోసేవాళ్ళం. గా అంటే ఇంట్లో విలేజెస్‌లో కొన్ని పంపులు ఉంటాయి కదా! అవి వాటర్ మూసేసేవాళ్ళం. ఇల్లంతా కడుక్కొచ్చుకొని. అమ్మ కూరగాయలు కట్ చేసి పెట్టేవాళ్ళం. అమ్మకి బాగోన్నప్పుడు నాన్నే వంట చేసేవాడు. ఇలా అన్ని పనులు షేర్ చేసుకోబట్టే ఫ్యామిలీ కొంచెం ముందుకొచ్చేది. వాళ్ళ కష్టం అర్థం చేసుకున్నాం గాబట్టే ఈ రోజుకి లిటరల్లీ వాళ్ళనెప్పుడు బాధ పెట్టలా. నాకిది కావాలి, మాకిది కావాల్సిందే అని ఏ రోజు ఒక చిన్న షర్ట్ విషయంలో గూడా వాళ్ళనెప్పుడు ఇది చేయలా. వాళ్ళు తీసుకొచ్చింది నచ్చినా, నచ్చకపోయినా వాళ్ళ సంతోషం కోసం యేసుకొని తిరిగాం. మా నాన్న రూ. 100 తీసుకెళ్తే 2, 3 షర్టులు కొనుక్కొచ్చేసేవాడు. ఆ 2, 3 షర్టులు గూడా ఇప్పుడు జబర్దస్త్‌కొచ్చిన తర్వాత తను బల్క్ అయ్యాడు కానీ, అంతకు ముందు ఇద్దరం ఒకటే సైజు. సో, మీడియం సైజ్ తీసుకొస్తే ఇద్దరికి సరిపోయేది. వాడి షర్ట్ ఒకరోజు నేనేసుకున్నాను. నా షర్ట్ ఒకరోజు వాడేసుకున్నాడు. ఆ ఎక్స్‌ట్రా షర్ట్ అలా పక్కన పెట్టేవాళ్ళం. ఈ 2 అయిపోతున్నాయి అనే టైంకి ఇంకో షర్టు మేమే పనికెళ్ళి కొనుక్కుంటే అప్పుడు మళ్ళీ 2 షర్టులయ్యాయి. లిటరల్లీ 6, 7 నెలలకొకసారి ఒక జత బట్టలు కొనుక్కునేవాళ్ళం అంతే. ఇప్పుడు నెలకొక 2, 3 జతలు కొనుక్కున్నా కానీ సరిపోవట్లేదు. బయట తిరగాలని. అవే షర్టులు మార్చి మార్చి యేసుకొని అవే స్కూల్. అంటే స్కూల్ నుండి కాలేజీకెళ్ళిన తర్వాత కాలేజీ యూనిఫార్మ్ వచ్చింది. అప్పుడు మాకు ప్రశాంతంగా ఉండేది. ఓకే. అందరూ మంచి మంచి బట్టలేసుకొస్తారనే బాధుండేది కాదు. బికాజ్ మన షర్టులు మనం వేసుకునేవి అవతారాలతో పోతే పక్కన ఫ్రెండ్సే సరిగ్గా కూర్చునేవాళ్ళు కాదు. లిటరల్లీ అవన్నీ చాలా ఫేస్ చేసాం. బట్ యూనిఫార్మ్ ఎప్పుడైతే వచ్చిందో ఓకే. మనం కూడా వాళ్ళలో కలిసిపోయాం. మంచి బట్టలొచ్చాయి అనని చెప్పేసి. యూనిఫార్మ్ ఏసుకోకపోతే ఫైను. బట్ మేము ఏ ఫ్రైడే అలా యూనిఫార్మ్ లేదు. ఆ రోజు మాత్రం సివిల్ ఏసుకోవచ్చు. మేము ఆ రోజు కూడా యూనిఫార్మే ఏసుకొని ఎళ్ళేవాళ్ళం. బికాజ్ మన దగ్గర బట్టలుండేవి కాబట్టి అలా రన్ చేసుకుంటూ కష్టపడుతూ ఈ స్టేజ్ వరకు వచ్చాం. బట్ అమ్మా, నాన్న అయితే ఎప్పుడూ కష్టపెట్టలేదు. నాకిది కావాలి, నాకిది చేసి పెట్టండి అనేది ఏ రోజు జరగలేదు. సో, అంటే మీ పరిస్థితే బాగున్న టైంలో మీరొక పాపను పెంచడం ఇట్లా అంతా అది ఆ! కూడా విన్నాం అసలేంటని. మా అమ్మ వాళ్ళు ముగ్గురు. హ్మ్. మా అమ్మ చిన్న అమ్మాయి. ఆ అమ్మ కన్నా ఇద్దరు పెద్దక్కలున్నారు. ఫస్ట్ ఆమె వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. రెండో ఆమెకి హెల్త్ బాగోదు. సో, 6 నెలల పాపప్పుడు పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయిన తర్వాత ఎవరైతే ఆ పాప ఉన్నారో తన్ని అమ్మమ్మ కొన్నాళ్ళు పెంచింది. అమ్మమ్మ చనిపోయింది సడెన్‌గా. ఇంకా ఆ పాపని పెంచే బాధ్యత ఎవరికీ లేరు. అండ్ అప్పటికి పెద్దామె ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు ఇంకా ఫుల్ స్ట్రగుల్స్. మనకన్నా ఇంకా వాళ్ళు ఫుల్ స్ట్రగుల్స్‌లో ఉన్నారు. వాళ్ళని ఏమి ఇబ్బంది పెడతాం. అందులో నాన్నకి ఆడపిల్లంటే చాలా ఇష్టం. మోరోవర్ నేను పుట్టినప్పుడు వీడు అమ్మాయి అవుతాడేమో అనుకున్నాను అని చెప్పేసి అన్నారు. నేను పుట్టాక అమ్మాయి అయితే బావుండు అని అనుకున్నాను. బట్ ఇద్దరు అబ్బాయిలం పుట్టాం. అమ్మాయి ఉండాలి. ఇంట్లో ఇంటికి ఒక కళ అని చెప్పేసి మా నాన్నకి ఒక ఉద్దేశ్యం. సో, తనని పెంచుకుందాం మనమేనని చెప్పేసి. మా అమ్మేమో మనం బతకటమే కష్టం. మళ్ళీ ఆడపిల్లంటే ఎలా అంటే ఏదైతే అదైంది. దేవుడిచ్చిన దాంట్లోనే వాళ్ళకే ఒక ముద్ద పెడదాం అని చెప్పేసి మేమే అమ్మా, నాన్నే అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ చేసుకొని అప్పటి నుండి తనని పెంచి, చదివించి, తన మంచి చెడులు చూసి, ఆ రోజున్న స్థాయికి తగ్గట్టు ఒక మంచి సంబంధం చూసాం. అక్కకి గూడా ఓకే అన్నారు. ఇద్దరికీ మాట్లాడేసి పెళ్లి చేసాం. ఈరోజు ఒక బాబు, ఒక పాప. లిటరల్లీ వాళ్ళిద్దరిని చదివిస్తుంది కూడా ఇమ్మాన్యుయలే ఈ రోజుకి. వాళ్ళిద్దరూ అంటే మేమిద్దరం పిల్లలం హైదరాబాద్ వచ్చేసాం. అమ్మ, నాన్న ఎలోన్ అయిపోయారు. ఇద్దరు ఒంటరిగా ఫీల్ అవుతారేమోనని ఆ పిల్లలిద్దరిని తీసుకొచ్చి అమ్మ, నాన్న దగ్గరే పెంచుతున్నాం. వాళ్ళే చదివిస్తారు. పొద్దున్నే ఇంకా మేము లేని లోటు వాళ్ళిద్దరూ మేనల్లుడు, మేనకోడలు భర్తీ చేస్తారు. వాళ్ళిద్దరూ వాళ్ళతో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తా ఉంటారు. సో, మేము లేము అనే ఒక ఇంటెన్షన్ క్రియేట్ అవ్వకుండా వాళ్ళ దగ్గర వాళ్ళని పెట్టేసాం. అక్క, బావ ఫుల్ హ్యాపీ. వాళ్ళిద్దరూ మంచిగా చిన్న చిన్న జాబులు చేసుకుంటున్నారు. ప్రశాంతంగా రన్ అవుతుంది. అండ్ వాళ్ళకంటూ ఏది లేని సిట్యుయేషన్ కాబట్టి ఒక రూపాయి కూడబెట్టేసి వాళ్ళకి చిన్న ఇల్లు కట్టిచ్చేసాం. సో, అక్క, బావ, పిల్లలు ఆ ఇంట్లో ఉంటారు. మా ఇంటి పక్కనే చిన్న స్థలం కొనేసి అందులోనే ఒక చిన్న ఇల్లు కట్టేసి ఇచ్చాం. ఫైనల్‌గా ఇమానుయల్ గురించి ఆడియన్స్‌కి ఏం చెప్తారు? ఓట్స్ ఏసే వాళ్ళకే గాని, చూసే వాళ్ళకే గాని, సో, అంటే చాలామంది ఎంటర్‌టైన్ చేయడానికి ఇమానుయల్ చాలా చేస్తున్నాడు హ్మ్. అంటున్నారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్‌కి ఏం చెప్తారు? బేసిక్‌గా ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ కన్నా మనం అన్ని సీజన్స్ చూసాం. హ్మ్. ఒక కమెడియన్‌గా వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే తీసుకుంటారనే ఒక అపోహ అయితే ఉంది. సో, నా తమ్ముడు దాన్ని బ్రేక్ చేశాడు. కామెడీ చేశాడు. అందరిని ఎంటర్‌టైన్ చేసుకుంటా వచ్చాడు. అందరిని నవ్వించుకుంటూ, గేమ్స్ ఆడుకుంటూ, టాస్క్‌లు ఆడుకుంటూ, ఎవ్రి టాస్క్‌లో తనకంటూ ఒక బ్రెయిన్ ఉన్న దాంట్లో హ్యాపీగా దాన్ని కాలిక్యులేషన్ చేసేవాడు. ఎలా ఆడితే బావుంటది అని టీమ్ వర్క్. టీమ్‌లు వైస్‌గా ఆడేటప్పుడు అందరిని ఇలా చేస్తే బెటర్. ఇలా చేస్తే మనం విన్ అవుతాం అని వాళ్ళందరినీ ఒక గ్రూప్‌గా దాన్ని హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాడు. అండ్ మోరోవర్ ఇన్ని సీజన్స్‌లో ఎవరు గెలవలేకుండా ఉన్నది 3 టైమ్స్ కెప్టెన్ అయ్యాడు.
అన్ని గేమ్స్ తను ఉన్న బాడీ పర్సనాలిటీకి అక్కడున్న వాళ్ళ బాడీ పర్సనాలిటీస్‌తో పోల్చుకుంటే తను విన్ అవ్వడం చాలా కష్టం. అలాంటిది 3 టైమ్స్ గెలిచి కెప్టెన్ అవ్వటం అనేది మామూలు విషయం కాదు. బికాజ్ నాకు తన గురించి తెలుసు కాబట్టి. వన్ డే షూట్ చేసొస్తేనే అలసిపోయే బాడీ తనది. బట్ అంతగా ఆడి మళ్ళీ ఎవ్రీడే మళ్ళీ మార్నింగ్ లేచి పనులు చేసుకొని అంటే చాలా కష్టం. సో, తను నాకు తెలిసినంత వరకి ఆల్ రౌండర్‌గా అందరిని అర్థం చేసుకుంటూ గేమ్ రన్ చేసుకొచ్చాడు కాబట్టి హి ఈస్ నాట్ ఓన్లీ కమెడియన్. ఆల్ రౌండర్‌గా అక్కడ అందరిని ఓకే. చేసుకుంటూ వచ్చాడు. బట్ ఎందుకు ఇమాన్యుయల్ లుంగీలు ఇవే యేసుకుంటున్నాడు మంచి మంచి బట్టలు కాకుండా? తను వెళ్ళిన పర్పస్ అది. నేను ఎంటర్‌టైన్ చేయాలి. ఓకే. సూటు బూట్ నేను డైలీ సూటు బూట్ పంపించగలను. సూట్ ఏసుకొని కూర్చుంటే కామెడీ నేను జనరేట్ చేయలేను. ఓకే. మంచి ఫ్లవరల్ షర్ట్సు ఒక సింహం బొమ్మ ఉండేదో, అది ఉండేదో ఇన్‌షర్ట్ చేసుకొని కూర్చోగలను. బట్ దానివల్ల నేను కామెడీ చేయలేనన్న. నేనెళ్ళేది నలుగురిని ఎంటర్‌టైన్ చేయడానికి. సో, నాకిలాంటివే పంపించు. లిటరల్లీ ఆ పేపర్ ఇంకా నా దగ్గర ఉంది రూమ్‌లో. లుంగీలు ఒక 5 జతలు, స్లిప్పర్స్ ఒక 5 జతలు, ఇలాంటి ఫ్లవరల్ షర్ట్, పూల షర్ట్‌లే తను ఎక్కువేస్తాడు. మీరు ఇన్ని ఎపిసోడ్‌లు చూసినా కానీ పూల షర్ట్‌లు, టీ షర్ట్‌లు అవే ఏస్తాడు. ఓకే. బయట ఏదైనా ట్రెండింగ్‌గా నడుస్తుంది అనంటే ఆ టైప్ ఆఫ్ టీ షర్ట్‌లు పంపించు. ఏదన్నా మీమ్స్‌లో వైరల్ అవుతుందంటే ఆ టైప్ ఆఫ్ టీ షర్ట్‌లు పంపించు. ఇంతకుముందు మనం మీమ్స్ బాగా చూస్తా ఉంటాడు. సో, ఇలాంటివి పంపిస్తే ఓకే. ఏదన్నా సిట్యుయేషన్ వచ్చినప్పుడు నేను ఆ కామెడీ చేయటానికి ఉంటది. నలుగురిని ఎంటర్‌టైన్ చేయడానికి ఉంటది. అని వచ్చిన కాస్ట్యూమ్స్ అన్నీ వెంటనే వెనక్కి పంపించి వాడికి కావాల్సినవి మాత్రమే లోపలికి తీసుకెళ్తాడు. తను వెళ్ళిన ప్లేస్ అలాంటిది కాబట్టి, వెళ్ళిన పర్పస్ అలాంటిది కాబట్టి డ్రెస్ డజంట్ మ్యాటర్. నాకు ఏది పంపించినా నేను హ్యాపీగా యేసుకుంటాను అని చెప్పేసి అలా కంటిన్యూ అయ్యాను. సో, ఫైనల్‌గా అలా జరిగిందంటే. సో, థాంక్ యూ సో మచ్ అండి. యాహ్! మేము ఎప్పటినుంచో అడుగుతున్నాం. బట్ మీ మీటింగ్స్ కూడా ఆపుకొని మరీ వచ్చారు. థాంక్ అయ్యో! యూ. పర్లేదు. డెఫినిట్‌గా ఇమాన్యుయల్ డెఫినిట్‌గా మంచి ప్లేస్‌లో ఇప్పుడు నాకు తెలిసి టాప్‌లోనే ఉన్నారు. అండ్ నెక్స్ట్ కప్‌తో వస్తే గనుక అందరూ హ్యాపీ. సో, ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.